దేవుడు అన్నాడు చూడండి, మంచి దినాలు, శుభదినాలు ఒకవేళ నీకు కావాలి అంటే నీ నోటి నుండి చెడ్డది వద్దు. పెద్ద చిన్న ఉండాలండి. నాకు మా అన్నకు సరిపోకపోవచ్చు, ఆయనతో ఎందుకులే అనేది ఎట్లుంటుంది, వాడితో భలే చెప్పినాడు, వాడా వీడా ఎట్లుంటుంది. అందుకే నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఆ శుభదినాలు నీ ఇంట్లో ఉండవు. శుభదినాలు ఉండవు. శుభదినాలు కావాలంటే మాని మంచి మాటలు మాట్లాడి అబద్ధాల మాటలు మానేయండి. ఏమి తెలియకపోయినా తెలిసినట్టు, మాట్లాడనట్లు. అందుకే నేను చెప్పాను కదండి, కరెక్ట్గా మనకే సూటబుల్గా మెసేజ్ వచ్చింది అనుకోండి, సలిసి మళ్ళీ ఎదిరించుకొని పోతామట బయటికి. ఇంకంతే. అట్ట కాకోకుండా మనల్ని నువ్వు సూపర్ అన్నామనుకోండి అని ఒక 5 నిమిషాలు కింద పడిన మల్లె మొక్కలు కూడా ఎత్తిపోతావు. శుభదినాలు చూడలేదు. ఎస్తేరు తన జనాలకు శుభదినాలు చూపించడానికి ఆమె ఏ మాట చెప్పిందో తెలుసా? రాజు దగ్గరకు వచ్చిన తర్వాత, అయ్యా మేము ఈ దేశానికి వచ్చిన బానిసలం అనింది. మేము ఈ దేశానికి అమ్మబన్నులమయ్యా మేము. అలాంటి మా మీద హామాన్ అనేవాడు గొంతు మీద కత్తి పెట్టాడు, చచ్చిపోతాం మేమంతా. నీవు ఏదైనా మేలు చేస్తే, అయ్యో అలాగా మీ మీద అంత ఎందుకు? అర్థమవుతుందా మీకు? ఎస్తేరు ఎలాగొచ్చిందంట? అమ్మబడి ఆ దేశానికి ఏదో బానిసల మాదిరిగా వస్తే దేవుని దయ వలన రాజు అనుగ్రహాన్ని పొంది రాణి అయింది. ఆడబిడ్డలారా, ఏ ఏ దేశాన్ని నుంచో సహోదరులారా మీ ఇంటికి వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని కొనుక్కున్నారో మీరు కొనుక్కున్నారో మొత్తం పని వచ్చినారు. నోటికి అదుపు ఆజ్ఞ లేకోకుండా మాట్లాడితే దేవుడు వ్యాజ్యమాడతాడు. ప్రియులారా, మాకు అన్యాయం జరిగింది, మా ఇంటికి అన్యాయం జరిగింది, వాడెట్ట బాగుపడతాడో. ఎదుటి వ్యక్తి బాగు కోరని నువ్వు జీవితంలో నీవు నీ పిల్లలు బాగుపడరు. కోరకూడదు అలాగా. ఎదుటి వ్యక్తిని శపించే తత్వం బైబిల్ చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వస్తుంది. శపించుట వానికి ప్రీతి అయితే అది వాని మీదకే వస్తుంది. దీవించుట వానికి ప్రీతి అయితే అదే వాని మీదకి వస్తుంది. ఇంకోటి చూద్దాం, సరేనా? రండి ఇంకో విషయాన్ని చూద్దాం. 85వ కీర్తన 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోను, ఎవరితోంట? ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును. వారు మరలా ఏం కాకూడదు? బుద్ధిహీనులు. అది ఓకే. 4వ విషయానికి వస్తున్నాం. దేవుని మనం ఏమని ప్రార్థించాలంటే, దేవా శుభవచనాలు పలికేటట్టుగా. లోకంలో ఒక నానుడు ఉంది కదండి, శుభం పలకరా పెద్దన్న అంటే ఏమన్నాడంట? అశుభం పలికాడంట. బైబిల్ గ్రంథంలో మీరు లూకాసు వార్త 1వ అధ్యాయము 28, 29 వచనాలకు వెళ్తే, దేవుని దూతైన గబ్రియేలు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం అనింది. ఆమె వెంటనే ఈ శుభవచనం ఏమో అని తొందరపడగానే, మరియా భయపడమాకు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించావు అని చెప్పాడు. శుభవచనం అందక తలకనే మనం తొందరపడతాం. అందుకే అన్నాడు, తొందరపడగాకు, దేవుడు నీ ద్వారా భూమి మీదికి తన ప్రియ కుమారుని పంపించబోతున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఏ ఇంటిలోనైనా మనం చెప్పవలసినది ఏంటి అనంటే శుభవచనాలు. కొన్ని మాటలు ఇబ్బందికరంగానే అనిపించవచ్చు, కానీ శుభవచనాలు
వాస్తవానికి మరియాకది కష్టతరమైనదే, కానీ నీ దాసురాలను అలాగే కాని అనింది. వాస్తవంగా ఆ సంఘటన చాలా కష్టతరమైనది, కానీ ఆమె అంటుంది దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా, ఇది నా ధన్యత కాని అనింది. మీకు శుభవచనాలు, వచనాలంటే ఇయే కొంచెం ఘాటుగా తగిలింది అనుకోండి, మీరు కూడా ఏమవుతారు, తొందరపడతారు. మాకే చెప్పినాడు. కానీ తొందరపడనందుకు మరియ ఏమైంది, ధన్యురాలైంది. మీరు తొందరపడకపోతే ధన్యులవుతారు. తొందరపడ్డారనుకోండి ధన్యులు కారు, దరిద్రులవుతారు. ఇప్పుడు ఏం కావాలో మీరే చూసుకోండి. తొందరపడకుండా ధన్యులవడం ఎలా, తొందరపడి దరిద్రులవడం ఎలా? దరిద్రులొద్దు, ధన్యులమే కావాలి. వచనం కొంచెం ఘాటుగానే ఉంది అక్కడ. మరియా నీవు దయాప్రాప్తురాలువు, నువ్వు గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అన్నప్పుడు, వద్దు స్వామి నాకు ఈ తిప్పలన్నీ, నేనేడ భరిస్తాయి నిందలు అనలే ఆమె. నీ దాసురాలను నన్ను ధన్యురాలుగా చేయడానికి ఇది ఎంచుకున్నావు కాబట్టి కరెక్టే. దేవుని బిడ్డలారా, మనం ఏం ప్రార్థన చేయాలంటే శుభ ప్రయాణం, శుభ వాగ్దానం, శుభదినములు, శుభ వచనములు. తర్వాత ఏంటో చూద్దామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 25 550 పేజీలు. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. అబ్బో, ఏంటంట? శుభ సమాచారాలు రావాలి మనకు. కొంతమంది వచ్చి చెప్పారంటే గుండె 72 కొట్టుకునేది ఒక్కసారిగా 150కి వెళ్ళిపోతుంది, అంత స్పీడ్. రెండవది, ఏదైనా జరిగినా అది కొంచెం నిదానంగా చెప్పండి. ఇదివరకు మీకు చెప్పాను ఒకసారి. నేను విజయవాడలో ఒక పిల్లవాడు బండ్లో వెళ్తూ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఆ కాలనీలో వాళ్ళ అమ్మోళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి వీళ్ళు పరిగెత్తుకుంటా ఓత్తా పరిగెత్తుకుంటా గసిపెడతా వస్తుంటే ఆమె బట్టలు తోముతానింది. వీళ్ళు శబ్దం విని, ఏరా ఏమైంది అని అనింది. అబ్బివాడా యాక్సిడెంట్లో చచ్చా అని అనగానే, ఓయమ్మ ఇంటికి వచ్చినాక వాళ్ళ నాయనకి నేనేం చెప్పాలని ఈమె పోయి పక్కనే కృష్ణానది ఉందనమాట, దాంట్లో దుంకి ఈమె తెచ్చింది. తర్వాత తెలియదు ఏంటంటే, చచ్చిపోయింది ఈమె కొడుకు కాదు, చనిపోయింది ఈమె కొడుకు కాదు. 2 పిల్లలు ఉన్నారు అక్కడ. వీడు అనుకున్నాడు ఆ పిల్లోడని, కానీ ఇంకొక పిల్లోడు యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ పిల్లోడు ఇంటికి వచ్చి, మా అమ్మ ఏదంటే, నువ్వెటు వచ్చినావురా? ఆడ స్కూటర్ వచ్చినప్పుడు నేను ఇట్లా పరిగెత్తినా, వచ్చి డ్యాస్ ఇచ్చింది, నా ముందోడు చచ్చిపోయినాడు, వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అమ్మేదిరా అని అంటే 2 రోజులకు ఎదిగితే కృష్ణానదిలోంచి పెట్టుకొచ్చింది. కొన్ని తొందరపడి మనం ఏదేదో చెప్పేస్తాం, అంత తెలిసినట్టుగా కూడా చెప్తాం. కానీ దేవుని బిడలమైన మనము బైబిల్ గ్రంథం చెప్పింది కొన్ని మరుగు చేయాల్సినవి కూడా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మా దృష్టికి కోకొల్లలు వస్తాయి. అన్నా వీడు ఇట్లన్నా, ఈయన ఎట్లన్నా, అట్లన్నా అని. ఈ మాటలన్నీ అక్కడ పోయి చెప్పామనుకోండి, వాళ్ళ సంసారం క్లోజ్. అట్లనమ్మా, ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండు. సందర్భం వచ్చినప్పుడు ఎలాగ మాట్లాడతాం? ఎట్లున్నావు సోదరుడా, బాగున్నావా? బాగుంటారా మీరు భార్యాభర్తలు ఇద్దరు? బాగుంటామన్నా. నేనైతే చాలా చాకచక్యంగా మాట్లాడతాను. ఇట్లే నేను వేరే ప్రాంతానికి వెళ్తే వేరే వాళ్ళు చెప్పారు, అసలు అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నాడంట, తప్పు కదా అన్నప్పుడు వీని బలహీనతలన్నీ తెలుస్తూ ఉంటాయి.
ఎలాగో ఒకలాగా వాళ్ళు కలిసి ఉండేటట్టు చేయాలి. సమాచారాలు మన లబ్ధి కొరకు ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయడం. చాలా మంది ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఆస్తి మనకి ఎక్కువ రావాలంటే మనం అన్ని అబద్ధాలే చెప్పాలి. అవునా? నీకు వచ్చిందంతా నీ పిల్లలు కోసి తీసుకుంటారు దేవుడు బయటికి. వద్దు మనకు. మనం ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడినా ఏం చెప్పాలి? మంచి మాట్లాడాలి. చెడు మాట్లాడాల్సి వస్తే నాకు తెలియదండి వెళ్ళిపోతే అయిపోయింది. మనకు తెలిసింటాయి, ఎందుకు చెడు చెప్పి మనం బ్లేమ్ కావడం ఎందుకు? నేను వెళ్తున్నాను, నాకు పూర్తిగా తెలియదు, అయిపోయా. కానీ మంచి అయితే మాత్రం నిలబడి మంచివాడండి, ఎందుకు అలాగ మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు? మంచి సమాచారం బైబిల్ గ్రంథంలో రాయబడింది, మంచి సమాచారం ఎముకలకు పుష్టి అంట. ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకు చాలా సమయం అవుతుంది కాబట్టి ఇంకొకటి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము శుభం గురించి మాట్లాడుతున్నాం. మనం చేయాల్సిన ప్రార్థన 10:12. ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటిలో ప్రవేశించుచు వారికి శుభమని చెప్పుడి. ఇంటి వారికి 10వ అధ్యాయం 12వ వచనం చూసారా? ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. శుభం. కానీ మనం ఏం చెప్తాం ఇంటికి పోతే? మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, నాకు జ్ఞానం వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకుని సేవలోకి వచ్చిన తర్వాత చాలా ఇల్లులకు వెళ్ళాను. నేను ఓపెనింగ్లకు వెళ్ళాను, ఆహ్వానిస్తే వెళ్ళాను, ప్రార్థన చేసి వచ్చాను, ప్రారంభించి వచ్చాను. నేను ఏ ఇంటికన్నా వెళ్తే పేరు పెట్టి రాను. నేను ఏమి స్విచ్ పెట్టినా ఆడుంటే బాగుండు, ఒరే ఆడవాడు పెట్టుకోనికి వాడి జుట్టుడు విక్కున్నాడు, ఇప్పుడు పగలగొట్టి పెడతాడు. ఒకళ్ళు చెప్తే మాత్రం వాడు పెడతాడా? బాగా పెట్టడం కాదు. ఏంది చెక్క యాపదే బెండ్ అయింది, ఒరే ఆ బెండు చెక్క వాడు కదా ఇంట్లో ఉండేది. మనం ఎప్పుడు ఎవరినో ఒకరు గిచ్చేస్తావు. కానీ ఏ ఇంటికైనా వెళ్తే వారి ప్రయాస, వారి కష్టం మనకు తెలియదు కాబట్టి మనం ఏం చెప్పాలంటే, దేవుని పేరట మీకు శుభం. 2026 అంతా ఏ ఇంటికి మీరు వెళ్ళినా ఏం చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలా? శుభం. శుభం అంటే అర్థమైంది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మా మా దీవెనలు వాళ్ళకొత్తే నువ్వు దీవిస్తానే వస్తే వాళ్ళకన్నీ, లేకపోతే వాళ్ళకు దీవెనలు ఉన్నావు కదా. నీ తిక్క ఎక్కడికైనా మనం వెళ్తే బాగుంది అనే మాట వాళ్లకు సంతృప్తి, మనం సంతోషంగా బయటికి రావడానికి వస్తుంది. పోయినప్పటి నుంచి పుల్ల పెడతాంటారు. పుల్ల పెట్టకపోతే నిద్ర రాదు కదూ. నేను అంటాను అటువంటి పిలుచుగా స్వామి బాగా దరిద్రం పోతుంది అని. శుభం. ఇంటికి చెప్పండి, ఇంటికి ఏం మాట్లాడలేదే మందా, ఇంటికి శుభం అని చెప్పాలి. దేవుని బిడ్డలు మనం అదే చెప్పాలి. మీరు చెప్పండి, ఏ ఇంటికన్నా వచ్చి ఇన్నేళ్ల నుంచి మీరు పిలిచినప్పుడు పిలుచుకోకుండా ఏదో కూడికి మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి అశుభమవును గాక అంటే మీరేమనుకుంటారు? వాక్యం చెప్తాను. మనం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, మీరు ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇది మంచిది కాదు, దేవుడు ఓర్చు, ఇవన్నీ చెప్తాం. కానీ మీ ఇంటికి అశుభమని ప్రార్థన చేసి రాము. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే మన నోటితో పలుకుతామో అది దేవుడు ఒక దినాన మనకు కూడా ఇస్తాడు. ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరాము అనంటే చెప్పండి, దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. అది తెలియదు చాలా మందికి. దాటుకొని పోదామని చూస్తా అంటారు. వద్దు, మన మంచి మనస్సుతో, లోపం ఉందా అన్నయ్య మార్చుకో, దేవుడు చాలా మేలు చేశాడు, కృతజ్ఞత కలిగి ఉండు, దట్స్ ఆల్. వాక్యం చెప్పు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనస్సులో ఒకటి పెట్టుకొని ఒకటి మనము చేయకూడదు. ఎన్ని శుభాలు చూసాం ఇప్పుడు అమ్మా? ఇంకొకటి చూద్దామా, 7 బాగుంటది సంపూర్ణ సంఖ్య. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
16వ వచనం చూడండి. మన 2, 16, 17 కలిసి ఉన్నాయి. మన ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు ఏంటంట శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును ఆమేన్. ఏంటట? శుభ నిరీక్షణ ఉండాలి. ప్రయాణం కొరకు ప్రార్థన చేశాం, వాగ్దానం కొరకు ప్రార్థన చేశాం, శుభదినాలు కలగాలని ప్రార్థన చేశాం, శుభవచనాలు పలికాం, శుభ సమాచారాలు తెచ్చాం, ఏంటికన్నా వెళ్తే శుభమని చెప్పాం. వెంటనే కలగకపోవచ్చు, కానీ శుభ నిరీక్షణ ఉండాలి. ఏముండాలి? శుభ నిరీక్షణ ఉండాలి. ఏందబ్బా ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ మాకేం లాభం లేదు. ఇంత దరిద్రం నీ దగ్గర పెట్టుకుని ఆయన ప్రార్థన చేసినాడంటే ఎట్ట కలుగుతుంది? ఆ పాపం తీసేసుకుంటే కలుగుతుంది, శాపాన్ని కొట్టివేసుకుంటే మేలు కలుగుతుంది. నిజంగా పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడే వాళ్ళు చెప్పండి ఏం కలిగి ఉంటారు? నిరీక్షణ కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీకు ముగింపులో మాట చెప్తాను. ఒకప్పుడు మీ జీవితం కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఈ బ్రతికేదానికన్నా చచ్చేది మేలనుకున్నారు. ఆ రోజే మీరు చచ్చిపోయి ఉంటే ఈ రోజు ఆనందాన్ని మీరు పొందుకునేవారు కాదు. ఒకవేళ ఈ రోజు ఇబ్బందుల గుండా వెళ్తుంటే ఈ రోజు చచ్చేది మేలు అనుకుంటే ఈ రోజు చేస్తే తర్వాత దినాల్లో క్షేమం ఉందేమో, అది పొందుకోకుండా మీరు మిస్ అవుతారు. అందుకే ఇప్పుడు కష్టాల్లో ఉన్నా, ఒకప్పుడు ముందు కష్టాల్లో ఉన్నా, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. అందుకే పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మనలను ఏమి చేయదు? సిగ్గుపరచదు. నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరచదండి. నాకు ఒక నిరీక్షణ ఉన్నది. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నేను చచ్చిపోయే లోపల 10 మందినైనా ప్రభు కొరకు సిద్ధపరచాలి. ఇది నా గోల్. ప్రభు, నా ఇంటి వారితో పాటు ఒక 10 మంది చాలు ప్రభు, ఒక 10 మంది. అప్పటికే ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్యాలు ఏవో చూస్తూ వచ్చాం. ఈ రోజు వరకు కూడా నేను అనుకున్నది ఒకటే మాట, 100,000 ప్రసంగాలు చేసిన సముద్రంలో నుంచి ఒక నీటి బొట్టు మాత్రమే తీసుకున్నాను నేను ఈ రోజు వరకు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఒక నీటి బొట్టే. నేను ఇన్ని మాటలు చదివా బైబిల్, నేను ఇన్ని ప్రసంగ, అతిశయపడ్డానికి ఏమి లేదు. ఒక నీటి బొట్టు, సముద్రములో నీటి బొట్టు బయటికి వస్తే సముద్రములో లోపమేమైనా కనపడుతుందో? కనపడదు. సముద్రం దాకా ఎందుకు? సముద్రం దాకా ఎందుకు? మీ ఇంట్లో ఒక చిన్న బిందె ఉంటే, బిందెలో పిల్లలకు అప్పుడప్పుడు పిల్లలకు మందు వేసేటప్పుడు అలా పిల్లలు నొక్కి అలా వస్తాం చూడండి, దాంట్లో నుంచి ఒక బొట్టు తీయండి, ఆ బిందెలో ఏమైనా తగ్గిపోయినట్టుగా కనపడతాయేమో? కనపడదు. నా జీవితం ఇప్పటిదాకా ఒక బొట్టు అనుకుంటున్నాను అంతే. చదువుతూ ఉన్నానండి 26 సంవత్సరాల నుంచి. ఇన్నిసార్లు నేను ఎక్కడ చెప్పలా. 100 దాటి 1000 ప్రసంగాలు చేశా, 1000 ప్రసంగాలు. కానీ ఇప్పుడు చెప్తున్నా, నీటి బొట్టే. ఇంకా సముద్రం ఎంత ఉంది? చాలా ఉంది. 10 మంది అనుకున్న నాకు ఒక 70 మందిని ఇచ్చావు, ఒక 7 రెట్లు పెంచావు. ఈరోజు బలలో ఒక 60-70 మంది మనం పాలు పొందుతూ ఉన్నారు. ఇంకా చాలా అనుకోలే ప్రభు, నీకు ఇష్టమైతే మరికొన్ని ఆత్మలను ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలియదు, కానీ మనసులో నిరీక్షణ మాత్రం ఉంది. లేచి నిలబడదామా? శుభకరమైన ఆనవాలు, రాబోయే దినాలన్నీ శుభ ప్రయాణాలు. మన జీవితమే ఒక ప్రయాణం. గమ్యము చేరాలి అని అంటే
నడిపించే దేవుడు మనతో ఉండాలి. మోషే అన్నాడు, నీవు మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకొని పోవద్దు. ప్రభువా, నీవు మాతో ఉంటేనే 2026, 27, 28, 29, 30 చూసారా మీరు? 5 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు ఏం చెప్తారు? 2050 విజన్ అంటారు. అంటే ఏది 30 ఏళ్ళు నువ్వే ఉంటావు అధికారంలో. కానీ వాళ్ళు ఏం చెప్తారు? 2050 విజన్ మాది అంటారు. వాళ్ళకు ఒక నిశ్చయిత ఉంది, మనకెందుకు లేదు? దేవుణ్ణి అడుగుదాం. దేవా, మా ప్రయాణాలలో, వాగ్దాన నెమ్మదిలో, శుభదినాలు, శుభవచనాలు, శుభ సమాచారాలు, ఏ ఇంటికన్నా వెళ్తే శుభమని చెప్పడం, శుభ నిరీక్షణ నాకు ఒకవేళ నా జీవితంలో నేను కష్టపడుతున్నానా, నా పిల్లల్ని సుఖపడతావు, అది చాలు నా జీవితం. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ కళ్ళ ముందు కూడా తమ పిల్లలు వేదన చెందుతుంటే చూసి నలిగిపోతూ ఉన్నారు. కానీ నిరీక్షణ కలిగి ఉన్నావా? ఒక నీ పిల్లలకు అలాగా దేవుడు అవకాశం ఇవ్వడు. అలాగే అవకాశం ఒక మంచి విత్తనం వేయి, లేదా ఒక మంచి పునాది వేయి, దాని మీద కట్టుకునేటట్టుగా చెయ్యి. మా నాన్న హాస్పిటల్లో చేరితే, గవర్నమెంట్ హాస్పిటల్లో 2007వ సంవత్సరం ఉన్న ఉంగరాలన్నీ అమ్మేసుకున్నాం, కుదబెట్టేసుకున్నాం మందిరం కట్టుకోవడానికి. ఆమెకు చక్కగా నగనట్రా ఉండే వాళ్ళ అమ్మోళ్ళు వచ్చింది, అన్ని పెట్టేసుకున్నాం. ఏమీ లేదు. మా నాన్న ఇచ్చిన బైబిల్ ఉంది నా దగ్గర. హాస్పిటల్లో మా కళ్ళ ముందే ఊపిరి ఆగిపోతూ ఉంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్కు పిలుచుకుపోయే స్తోమత లేదు. డబ్బులు మిగిలి కాదు, దినదినం గడవడమే కష్టం. నా వరకైతే సేవలో అలాగే చూస్తూ ఉండిపోయాం. ఈరోజు సంగపు బిడ్డ బాగలేదని హాస్పిటల్లో చేరితే కాదు, చేర్పించి మళ్ళీ ఆమె డిశ్చార్జ్ అయ్యేంత వరకు డబ్బులు పెట్టి ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పాను. ఆ రోజు ప్రార్థన అనే పునాది మా నాన్న వేయకపోతే, మా నాన్న తీసుకున్న దేవుడే నాకొద్దు. కరెక్ట్ గా 4 రోజులు ఓపెనింగ్ ఉంది, 4 రోజుల ముందు చనిపోయాడు మా నాన్న. కరెక్ట్ గా 4 రోజులు కార్డ్స్ అన్ని అయిపోయాయి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, సార్ మా నాన్న చనిపోయాడు, క్యాన్సిల్ అండి అన్న. సర్లే నువ్వు చేసుకో అన్నాడు. మళ్ళీ ఒక 2 నెలలు ఆపాను. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? నేను ప్రకటించాను, నేను విత్తనం విత్తాను అని అంటే తర్వాత నా పిల్లలు ఫలాలు కోసుకుంటారు. నువ్వు చెడ్డది విత్తావా, అది కూడా నీ పిల్లలు కోసుకుంటారు. మనం అందరం చదువుకున్నాం అంతో ఎంతో. అశోకుడు చెట్లు నాటాడంట, నీడను అనుభవించినారు తర్వాత తరం. చెట్టే నాటకపోయి ఉంటే ఈ ఎండగాలే వాళ్ళ. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, శుభం కలగాల, మంచి విత్తనాలు విత్తుకో. నోరుంది, వయసుంది, పొగరుగా మాట్లాడుతా, ఏమైనా చేస్తా, నీ కాలం అయిపోయి నీ బిడ్డలు వేదన చెందుతున్నప్పుడు సమాజం చెప్తుంది, వాళ్ళ నాన్న వాళ్ళమ్మ చేసింది వీళ్ళకి కొట్టుకుంది. వాళ్ళు చాలా మందిని ఏడిపించారండి, మేము కళ్ళ ముందు చూసాం అని లోకం చెప్తుంది. ఒకరోజు అదే మనం అనిపించుకోవాల్సింది భక్తిలో, అది అనిపించుకోకూడదు, అస్సలు అనిపించుకో. బైబిల్ సంఖ్యలో పెట్టేసి కురుక్కుంటా మందిరానికి వచ్చి అందరినీ కురికేటట్టుగా చేస్తే దేవుడు ఓర్చడు. ఈరోజు ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవుడు. స్వీకరించావా? సరిదిద్దుకున్నావా? ధన్యుడు. పలక మీద రాస్తాం ఏమేమో, అది కరెక్ట్ కాకపోతే ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాం? తుడిపేస్తాం. అదే నోట్బుక్ అయితే తుడపలేం, కొట్టేస్తే అది పనికిరాదు. ఇంకా ఈ హృదయం అనే పలక మీద దేవునికి నచ్చేయమున్నా ఈరోజు తుడిచేయండి. అందరి మేలు కోరండి, మీ మేలును ప్రభు కోరతాడు. ప్రార్థన చేద్దాం, తలలోంచుతాం, కళ్ళు మూద్దాం.
మహాగణుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు నాయన. నమ్మదగిన దేవుడవు తండ్రి, నువ్వు మీ వాక్యము సూటిగా మాట్లాడుతూ శుభ వచనాలు మేము ఏవో వెతుకుతూ ఉన్నప్పుడు ప్రయాణములో, పనులలో, కుటుంబంలో, వినే మాటల్లో, ప్రతి విషయంలో 7 విషయాలు నిరీక్షణతో కూడిన సంగతులు మాట్లాడావు. ఈ మాటలు కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించి మీ ద్వారా శుభములు పొందుకోగలిగినట్లు సహాయం చేయమని తండ్రి, ఈ వాక్యమైన బిడ్డలు తెలిసి చేసినా తెలియక చేసిన ఆ తప్పే కాబట్టి ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టడానికి, ఒకవేళ ఈ వాక్యం ప్రకటించిన నేను తప్పు చేసిన తండ్రి, నీ కనికరాన్ని నా మీద చూపు. ఆ తప్పిదం మరలా చేసి శుభము కాకుండా నష్టం కలిగే ఏ పరిస్థితి గుండా అయినా సరే అది రేపటిగా నా పిల్లలకు శాపముగా ఉండకోకుండా దీవెనకరంగా ఉండడానికి, మలచుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన ఏర్పడిన విత్తనమూలే 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.